దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. మనం అంతకుముందు ఒక ఫ్లవర్ పాట్ని యూస్ చేసి మనం ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం. వాట్, హూ, వేర్ అండ్ హౌ అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఫ్లవర్ వాజ్ గురించి కాకుండా ఒక పర్సన్ గురించి గనక మనం మాట్లాడుకుంటే దాన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు. ఒక పర్సన్లో మనకి పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. ఈ రెండిటిని గుణాలుగా మనం చెప్పేటప్పుడు దాన్ని అడ్జెక్టివ్స్ అంటాం. ఏదైనా ఒక వస్తువు తాలూకా గుణం కానీ లేదా మనిషి తాలూకా గుణాన్ని కానీ మనం చెప్పేటప్పుడు వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. వస్తువులకు గుణాలు ఏంటి అనుకుంటున్నారా? సో వాటి షేపు, కలర్ని, సైజుని వీటిలన్నిటినీ కూడా వాటి గుణాలుగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా ఒక పర్సన్ తాలూకా హైట్, వెయిట్, వాటి కాంప్లెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఒక పర్సన్లో ఉన్న క్వాలిటీస్ గురించి లేదా కొన్ని స్పెసిఫికేషన్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా మనం ఈ అడ్జెక్టివ్స్ని యూస్ చేయడం జరుగుతుంది. మరి ఈ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి కొంత వొకాబులరీ అనేది అవసరం అండి. కొన్ని పాజిటివ్ వొకాబులరీ, కొన్ని నెగిటివ్ వొకాబులరీ రెండూ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మన ఇంగ్లీషు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక పర్సన్ గురించి చెప్పాలి అనుకున్నారు అంటే ఒకవేళ ఒక పర్సన్ గురించి చెప్పేటప్పుడు హీ ఈజ్ ఫ్యాట్, హీ ఈజ్ ఫెయిర్ ఇన్ కాంప్లెక్షన్ అని చెబుతూ ఆమె క్యారెక్టర్ గురించి లేదా అతని క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, హీ ఈజ్ లేజీ, హీ ఈజ్ యాక్టివ్ అని చెప్తాము. లేదా హీ ఈజ్ ఎ మీజర్, హీ ఈజ్ లావిష్ అని చెప్పొచ్చు. లేదు, సో వారి క్యారెక్టర్స్ గురించి ఈ విధంగా చాలా విషయాలను మనం నేర్చుకోగలుగుతాము. ఇప్పుడు మనం ఒక అడ్జెక్టివ్ని తెలుసుకునే ముందు వీటిని ఏ విధంగా వాడాలి అని అంటే గనక సింగులర్ అయితే గనక హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అని యూస్ చేస్తూ ఉన్నాం. అదే ప్లూరల్ అనుకోండి, దే ఆర్, వి ఆర్, యు ఆర్ అని యూస్ చేయడం జరుగుతుంది. దీని పక్కనే వాటి గుణాలను చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను మా నాన్నగారి గురించి చెప్పాలనుకోండి, మై ఫాదర్ ఈజ్ అని ఆయన క్యారెక్టర్ని మనం చెప్పడం జరుగుతుంది. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, అది ఆయన వృత్తి. అలాగే మై ఫాదర్ ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి, సో ఆమె ప్లేస్ని చెప్తూ ఉన్నాము. మై ఫాదర్ ఈజ్ హెల్దీ అని చెప్తూ ఉన్నాము, సో ఆయన కండిషన్ గురించి చెప్తూ ఉన్నాము. అలాగే మై ఫాదర్ ఈజ్ సీరియస్, మై ఫాదర్ ఈజ్ ఫ్యూరియస్, సో కోపంగా ఉన్నారు అని చెప్పాలి అని అనుకున్నప్పుడు. అలాగే మై ఫాదర్ ఈజ్ టాకటివ్, మై ఫాదర్ ఈజ్ సెన్సిబుల్, సో మై ఫాదర్ ఈజ్, ఇలా మనం ప్రతి దాన్ని మన ఆ వొకాబులరీ తెలుసుకోవటం వల్ల ప్రతి మనిషిని మనం ఈజీగా మనం చెప్పగలుగుతాం. మరి ఈ వొకాబులరీ తెలుసుకున్నా గుర్తుపెట్టుకోవటం ఎలా అని అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్జెక్టివ్స్ని ఇవ్వటం వల్ల మనం ఈజీగా ఇంగ్లీష్ని నేర్చుకోగలుగుతాము. కొన్ని వొకాబులరీ వర్డ్స్ని, అడ్జెక్టివ్స్ని మనం యూస్ చేసుకోవటం వల్ల మనం వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వొకాబులరీని గనక మనం ఇవ్వగలిగితే, వాళ్ళ క్యారెక్టర్స్ని గనక మనం ఇవ్వగలిగితే మనం లైఫ్ టైం గుర్తుపెట్టుకోగలుగుతాము. ఇలాంటి టెక్నిక్ని యూస్ చేసి చక్కగా మన వొకాబులరీని పర్సన్కి తగ్గట్టు వాళ్ళ క్యారెక్టర్ని మనం ఇవ్వడం వల్ల వాళ్ళ క్యారెక్టర్ని అలాగే ఆ పర్సన్కి ఉన్న క్వాలిటీస్ని మనం నేర్చుకుంటూ అదే విధమైన క్వాలిటీస్ ఉన్న పర్సన్ గురించి మనం కలిసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు మనం ఆ వొకాబులరీని యూస్ చేయగలుగుతాం. ఈ టిప్ మీకు నచ్చితే గనక మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ అడ్జెక్టివ్స్ని యూస్ చేస్తూ మీరు మా కామెంట్ బాక్స్లో చెప్తారని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ ఈ టిప్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.